మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అతని కార్యాలయంపై కూడా ఈరోజు టీడీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో కూడా వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్న పరిస్థితి. ఏదైనా ఉంటే మాటల ద్వారా చేర్చుకోవడం కానీ ఇటువంటి దాడులు మంచి పద్ధతి కాదని కూడా అంటున్నారు. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో, కల్తీ విషయంలో కూడా వెలిసిన ఫ్లెక్సీలు చించివేత నేపథ్యంలో జరిగినటువంటి అలజడి నేపథ్యంలో ఈరోజు అంబటిపై అతని కార్యాలయంపై జరిగిన దాడి పట్ల కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరు రవి ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుని సార్ చెప్పండి, ఈరోజు అంబటి కార్యాలయం మీద పూర్తి స్థాయిలో కూడా దాడి జరగడం జరిగింది. ఇది ఏ విధంగా చూడొచ్చు? ఇది వాళ్ళ ఫ్రస్ట్రేషన్గా మనం భావించాలి. ముందు ఒక తప్పుడు ప్రచారం చేశారు. తిరుపతి దేవుడి మీద భయము భక్తి లేకుండా తిరుపతి లడ్డులో పంది కొవ్వు కలిసిందని, జంతు కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, లోకేష్ మాట్లాడాడు, చంద్రబాబు మాట్లాడాడు. దుర్మార్గంగా ఇది వైఎస్ఆర్ పార్టీ మీద దాడిని వాళ్ళు అనుకున్నారు, కానీ ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి మీద దాడిది. హిందూ మత విశ్వాసాల మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఇవాళ సిబిఐ కోర్టు ఎన్డీడీబీ కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ దాంట్లో కల్తీ జరగలేదని, కల్తీ ఉన్నట్టు ఆనవాళ్ళు లేవని సర్టిఫికేట్లు ఇచ్చినాక క్షమాపణ చెప్పాల్సింది పోనిచ్చి వాళ్ళే మళ్ళీ ఫ్లెక్సీలు కట్టి ఓళ్ళల్లో కల్తీ కలిసిందని అంటే వాళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారాన్ని బలపరుచుకోవటం కోసం మరియు మా వైఎస్ఆర్ పార్టీ కేడర్ని రెచ్చగొట్టడం కోసం ఈ ఫ్లెక్సీలు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్ తోటి, మా ఉద్దేశం లోకేష్ బాబు కంట్రోల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కేడర్ని రెచ్చగొట్టి మా వాళ్ళు ఆ ఫ్లెక్సీలు చించితే వాళ్ళ మీద కేసులు పెట్టాలనో, కొట్లాటలకు రావాలనో, ఒక ఘర్షణ వాతావరణం తీసుకొస్తే టాపిక్ డైవర్ట్ చేయాలని. ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు గీతం కాలేజీలో వేల కోట్ల రూపాయల భూమిని కబ్జా చేస్తున్నారు. ఉర్సా కంపెనీ లాంటి ఊరు పేరు కంపెనీలకి భూమిని వేల కోట్ల భూమిని దారదత్తం చేస్తున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పందారం చేసుకుంటూ పథకాలు ఇవ్వలేక అబద్ధాలు అయ్యి లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పలేక, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేక, ఆడబిడ్డలకి స్త్రీనిధి వాళ్ళు ఏదైతే 1500 కాడికి నెలకి ఇస్తున్నారు అది ఇవ్వలేక పథకాలన్నీ ఫ్లాప్ అయ్యి రైతులు నట్టేట ముంచి ఇవేవి తట్టుకోలేక ఇవన్నీ అడుగుతున్న మా పార్టీ మీద ఫ్రస్ట్రేషన్కి గురై ఈ తిరుపతి లడ్డు ఇంకా ఉందని సుప్రీంకోర్టుకి వాళ్ళంతటా వాళ్ళు వేసిన అఫిడవిట్లో లేదు, కల్తీ లేదని చెప్పారు. అయినా మళ్ళీ కల్తీ ఉందని బోర్డులు కడతారు. అదేదో కోర్టుకు చెప్పొచ్చు కదా. కోర్టుకు చెప్తే కల్తీ ఉందో లేదో కోర్టుకు చెప్పండి. ఎందుకు బయట ఫ్లెక్సీలు ఎందుకు? కోర్టుకి ఏమన్నా లేదని చెప్తుంటారే, బయట ఉందని చెప్తుంటారే. ఇది అడుగుతున్న మా పార్టీ నాయకుల మీద, అంబటి రాంబాబు గారి మీద కూడా ఇది అడుగుతుంటే ఆయన మాటకు సమాధానం చెప్పలేక కర్రలు ఎత్తుకొని ఫ్రస్ట్రేషన్లో దాడికి దిగుతున్నారు. ఈ దాడుల్ని సమాజం కూడా చూస్తూ ఉంది, పూర్తిగా అర్థమవుతూ ఉంది ఇది ఎంత మూర్ఖపు పాలనో. ఇప్పుడు టీడీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం కాబట్టి అది కప్పుచ్చుకునేది కోసమే ఇటువంటి దాడులు చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? అవును, అదే నేను అంటుంది. వాళ్ళ అవాస్తవాలు ప్రచారం చేశారు, హిందూ మతం మీద దాడి చేశారు, హిందూ మత విశ్వాసాల మీద దాడి చేశారు. ఇవాళ నిజం అనేది సిబిఐ కోర్టుకి చెప్పింది. దీన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తోటి ప్రజల్లో చేత్కరింపబడతారనే భయంతో ఇంకా వైఎస్ఆర్ పార్టీ మీద బురదయ్యాలని తప్పుడు ఫ్లెక్సీలు కట్టి వాటిని మీద తీసేయండి అని పోతున్న మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, కొట్లాట్లకు రావటం. అదే అసలు నీచం ఏంటంటే కొత్త సంస్కృతి ఇళ్ళ మీద పోయి దాడికి దిగటం, రాంబాబు గారి ఇంటి మీదకి పోయి ఆయన కొట్టాలని, అదే నిన్న విధంగా బీసీ మహిళ విడుదల రజనీ మీదకి పోయారు. ఇక్కడ ఒంగోలులో కూడా ఫ్లెక్సీలు కట్టారు. మేము పొద్దుటి నుంచి డిఎస్పీకి, సిఐకి, మున్సిపల్ కమిషనర్కి చెప్తున్నాం, తీపిస్తాం మీరు ఓపిక పట్టండి, మేము తీపిస్తాం, అది తప్పు అని చెప్తున్నారు. ఇప్పటికీ తీసేయలేదు. దీని అంటే ఉద్దేశం ఏంటి? దీన్ని రెచ్చగొట్టడం. ఒక మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేసే విధంగా అబద్ధాలతోటి ఫ్లెక్సీలు వేయటం, ఇది నేరపూరితం. ఇది నేరం అని మేము చెప్తుంటే కూడా పోలీసులు కమిషనర్ గారు తీసేపిస్తారని చెప్తారు. కమిషనర్ ఏమన్నా మా స్టాఫ్ మా మాట వినట్లేదంటారు. ఇదంతా విడ్డూరమో మీకు ఒకసారి లోకం ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడి పూర్తిగా టీడీపీ చేస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే తిరుపతి లడ్డూలో కలిసినటువంటి
నెయ్యి అసలు అది నెయ్యే కాదు రసాయనాల ద్వారా చేసింది అని నివేదిక కూడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ ఆ ఫ్లెక్సీలు చించేసిన క్రమంలో జరుగుతున్న ఎలజడి అది ఏ స్థాయికి వెళ్ళొద్దని మీరు భావిస్తున్నారు? తిరుపతి లడ్డు తిరుపతిలో నెయ్యి విషయంలో ఏ రోజు వీళ్ళు 21-24 మంది శాంపిల్స్ కలెక్ట్ చేయాల. వీళ్ళు కలెక్ట్ చేసిన శాంపిల్స్ 24వ సంవత్సరం 2024 వీళ్ళ ప్రభుత్వం వచ్చాక సెప్టెంబర్లో కలెక్ట్ చేసిన శాంపిల్స్. అంటే వీళ్ళ గవర్నమెంట్లో వచ్చిన నెయ్యి అది. ఈ హర్ష అనేవాడు లేకపోతే బోలే బాబా అనేవాడు కూడా 2018లో చంద్రబాబు నాయుడు పర్మిషన్ తోటి, అంటే ఆ ప్రభుత్వం యొక్క పర్మిషన్ తోటి ఎంటర్ అయినాడు. అప్పుడు అతనే, ఇప్పుడు అతనే, ఈ రోజుకి అతనే చేస్తున్నాడు. మరి నువ్వు తీసిన శాంపిల్స్ 2024 సెప్టెంబర్లో, అంటే ప్రభుత్వం వచ్చినాక 6 నెలల తర్వాత తీసిన శాంపిల్స్లో కల్తీ ఉంటే మా ప్రభుత్వంలో కల్తీ ఎట్టవుతుంది? అది మీరు ఆ లడ్లతోటి ఆ నెయ్యితోటే మీరు లడ్లు చేశారని కూడా సిబిఐ చెప్పింది. అంటే ఎవరెక్కడ నేరస్తులు? ఇప్పటికీ మళ్ళీ అతన్నే కొనసాగించి అతని దగ్గర నెయ్యి తెప్పించుకుంటున్నారంటే మీరు తప్పు చేస్తూ, మీరు లంచాలు తింటూ, జరగని విషయాన్ని జరిగినట్టుగా ప్రచారం చేసి హిందూ మతం మీద కల్తీ జరగదంటే వేరు, డాల్డా కలిసిందనో ఇంకోటో చెప్పటం వేరు. ఇది పంది కొవ్వు కలిసేది ఏంది, ఫిష్ ఆయిల్ కలిసేది ఏంది, జంతు కొవ్వు ఏంటి? ఎంత దుర్మార్గమైన మాటలు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి గుంటూరు పిడుగురాళ్ళు అయితే నిన్న దర్శిలో జరిగిన ఫ్లెక్సీల వివాదం అయితే ఇది ఇంకా తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇంకా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అధిష్టానం నుంచి ఎటువంటి దిశానిర్దేశం రావడం జరిగిందా? ఇది ఏ విధంగా పోబోతుంది? అంటే మీరు ఏ విధంగా ప్రతిఘటించబోతున్నారు? మా పార్టీ శ్రేణులు కన్నుగర చేస్తే, ఎందుకంటే మాది మీ పార్టీ స్ట్రక్చర్ వేరు, మా పార్టీ స్ట్రక్చర్ వేరు. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. రెచ్చగొడతా ఉన్నారు, దానికి ఒక టైం ఉంటుంది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ సహనాన్ని తెగ్గొట్టిన నాడు మీరు ఇబ్బంది పడతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మొత్తానికి కూడా జరుగుతున్నటువంటి అంబటి రాంబాబు అతని కార్యాలయం మీద జరిగిన దాడి పూర్తిగా కూడా డైవర్ట్ పాలసీకి నిదర్శనంగా జరుగుతుంది. తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి నివేదిక ఇచ్చినప్పుడు కూడా పదే పదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రతిష్ట పాలు చేసేందుకోసమే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. అది తట్టుకోలేక ఇటువంటి దాడులు చేస్తున్నారు. ఒక్కసారి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆవేశంగానే ఒకసారి కట్టలు తెంచుకున్న బట్టికి జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా ఒంగోలు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.